ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయాన్ని ధ్యానము చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా ఎవరి దేశమును నీకిచ్చుచున్నాడు ఆ జనులను నీ దేవుడైన యెహోవా నాశనము చేసిన తరువాత నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొని వారి పట్టణములలోను వారి ఇండ్లలోను నివసించునప్పుడు నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో 3 పురములను వేరుపరచవలెను. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మనం చదివినటువంటి ఈ భాగములో ప్రత్యేక వలసిన ఆశ్రయపురములు. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుంటే వేరుపరచవలసిన ఆశ్రయపురములు. ప్రియులారా, ఈ అధ్యాయం ప్రాముఖ్యంగా దేవుని ప్రజల మధ్య ఉన్న సంబంధాలు. వారు దేవుని ప్రజలు వాగ్దాన దేశములోనికి వెళ్ళిన తరువాత పొరుగువారి ఎడల, సహోదరుని ఎడల వారు ఎలా ప్రవర్తించాలో ఈ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. మంచిది. ఈ అధ్యాయం 21 వచనాలు ఉన్న ఈ అధ్యాయం 3 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 13వ వచనం వరకు 1 నుండి 13వ వచనం వరకు ఆశ్రయపురము యొద్దకు పారిపోవుట, ఆశ్రయపురమునకు పారిపోవుట. 14వ వచనం, ఆ ఒక్క వచనమే ఒక భాగముగా పొలిమేర రాతిని తీసివేయకూడదు. 15 నుండి 21 3వ భాగం అబద్ధ సాక్ష్యము పలకకూడదు కదా, ఇతరుల ఎడల వ్యతిరేకమైన సాక్ష్యమును పలకకూడదు. ప్రియులారా, ఈ భాగములో మొదటి 13 వచనాల్లో పారిపోవుట, 3వ వచనములో పారిపోవునట్లుగా, 4వ వచనములో పారిపోవుట, 5వ వచనములో పారిపోయి, 11వ వచనములో పారిపోయి కదా. పొరుగువాడు ఎక్కడికి పారిపోవాలి అనే విషయాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. ఆశ్రయపురమునకు వారు పారిపోవాలి. ఈ భాగంలో దేవుడు అన్నాడు, నేను మీకు స్వాధీనపరచబోవు వాగ్దాన దేశములో ఒక 3 పురములను మీరు వేరుపరచాలి, ప్రత్యేకపరచాలి. ఈ ఆశ్రయపురము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉన్నది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనములో మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమై మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచను. శరణాగతులమై, శరణని దేవుని దగ్గరకు పరిగెత్తుకొని పోవుటను ఈ భాగములో మనం చూడగలం. అంటే ప్రభువే మన ఆశ్రయపురము. అది ఆశ్రయపురాలను గురించి కొన్ని మాటలు మనం ఈ అధ్యాయములో చూద్దాం. 1-2 వచనాల్లో ఇవి దేవుడు అనుగ్రహించిన ఆశ్రయపురములు. అంటే దేవుడు ముందుగానే ఆయన ప్రణాళికను సిద్ధపరచిన వాడు కదా. ఈ మోషే జీవితంలో వీటిని మాటికి ఆయన చెప్పాడు. నిర్గమాకాండం 21వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు, ఒక నరుడు ఇంకొకరిని చావగొట్టిన ఎడల, అంటే కక్ష చేత కాక పొరపాటున ఒకవేళ నరహత్య చేస్తే అతడు పారిపోవాలి. ఒకవేళ కక్ష చేత చేస్తే వాడు ఒకవేళ బలిపీఠమును పట్టుకొనినా వారిని అక్కడ నుండి లాగి శిక్షను విధించాలి. సంఖ్యాకాండం 35వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం
ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం, నిర్గమ 21, సంఖ్య 35, ద్వితీయోపదేశకాండం 4, ద్వితీయోపదేశకాండం 19. ఈ 4 అధ్యాయాలలో దేవుడు ఈ ప్రత్యేకమైన ఆశ్రయపురములను గురించి ఆయన వివరించాడు. ఈ 19వ అధ్యాయములో మనము గమనిస్తూ ఉండగా, ఈ యోర్దానుకు తూర్పున ఉన్న ప్రాంతములో వారు ప్రత్యేకపరచవలసినటువంటి ఆశ్రయపురములు, మొత్తం 6 ఆశ్రయపురములు ఉండాలి. యోర్దాను నదికి తూర్పున 3 ఉండాలి, యోర్దాను నదికి పశ్చిమమున 3 ఉండాలి. అది వాటి పేర్లు, వాటి స్థలాలు, వాటి యొక్క ధ్యానం చాలా గంభీరమైనది. ప్రతి భాగం 2వ వచనంలో మనం గమనిస్తుండగా దేవుడే ఆయన సెలవిస్తున్నాడు. అంటే మోషే, అయ్యా, ప్రజలు ఒకవేళ పొరపాటున ఒక వ్యక్తిని చంపితే ఏదైనా సదుపాయం ఇవ్వండి అని దేవుడు మోషే అడగలేదు. మోషే అభ్యర్థన మేరకు, ప్రార్థన మేరకు ఆ పురములను దేవుడు వారికి ఇవ్వలేదు. దేవుడే మానవుని ఎడల కనికరమును చూపి చొరవ తీసుకున్నవాడు. దేవుడే మొదటి అడుగు వేసినవాడు. మానవుని సృష్టిలో దేవుడే మానవుని సృష్టిని చేసినవాడు. దేవుడే మొదటి అడుగు వేసినవాడు. మానవ వివాహ వ్యవస్థ, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆయనే ఆలోచించి, ఆయనే చొరవ, దేవుని చొరవ, లోకమునకు సువార్త అందించుటలో దేవుని చొరవ. అందుకే గలతీ పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాల్లో పౌలు ఇలా అన్నాడు, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదు, మనుష్యుని వలన నేను దానిని పొందలేదు, నాకెవడు దానిని బోధింపను లేదు, యేసు క్రీస్తు బయలుపరచుట వలన. కదా, యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఇది. ఒక ఇశ్రాయేలీయుడు తన విమోచన కొరకు ఏ ఏర్పాటు చేసుకోలేకపోయాడు. దేవుడే ఈ ఆశ్రయపురములను ఆయన ముందుగానే ఏర్పాటు చేశాడు. మన రక్షణ కొరకైన దేవుని ఏర్పాటు కూడా అది ముందుగానే ఉన్నది. ప్రియులారా, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 20, 19, 20 వచనములో ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మన రక్షణను గూర్చిన ప్రణాళికను ఆయన సిద్ధపరచిన వాడు. యేసుక్రీస్తు యొక్క మరణమును గూర్చి కూడా దేవుడే ముందుగానే ఆయన సంకల్పించిన వాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనములో దేవుడు నిశ్చయించిన సంకల్పమును బట్టి ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి యేసుక్రీస్తు అప్పగించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడు, చంపబడ్డాడు, 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. ఈ ఆశ్రయపురములు కూడా దేవుని యొక్క చొరవ. 3వ వచనం చూడండి. తరువాత ఈ ఆశ్రయపురముల యొక్క త్రోవ ఎలా ఉండాలి? ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని అన్నాడు. నీవు త్రోవను ఏర్పరచుకొని అంటే నరహంతకుడు ఆశ్రయపురానికి పరిగెత్తుకొని పోతూ ఉండగా ఎటు వెళ్ళాలి అని అటు ఇటు వెతుకులాడిన వాడు కాడు. ఆ త్రోవ చాలా స్పష్టముగా ఏర్పరచాలి అని దేవుడు ఆయన సెలవిస్తున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ మార్గములు మంచి మరమ్మతులు చేయాలి. ఎక్కడైతే మూలలు ఉంటాయో ఎడం వైపు తిరగండి, కుడివైపు తిరగండి అని ఆ స్పష్టమైనటువంటి మార్గనిర్దేశకాలను వారు ఉంచాలి. మాత్రమే కాదు, యూదులు సంవత్సరమునకు ఒకసారి, ఒక దినం ఈ ఆశ్రయపురములకు పోయే ఈ రహదారులను, ఆ మార్గములను వారు మరమ్మతులు చేసి అడ్డంకుగా ఉన్న రాళ్లను, కంపను, చెట్లను వారు తొలగించుట అనేది వారికి ఒక అభ్యాసం. స్పష్టమైన త్రోవ. ఈ నరహంతకుడు తన్ను తాను రక్షించుకోవడానికి, ప్రాణమును దక్కించుకోవడానికి పరిగెత్తి వెళ్ళిపోవలసిన ఆశ్రయపురములకు మార్గము స్పష్టంగా ఉండాలి. మరి నాడు మానవుని రక్షణ మార్గము, మానవుడు పరలోకమునకు వెళ్ళాలి.
ఎలా ఉండాలి? త్రోవలను చక్కబరచాలి, రాళ్ళు ఏరాలి. యెషయా గ్రంథం 62:10లో గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజ మార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి. మార్గాన్ని సరళము చేయాలి. మరి నాడు పరలోకమునకు మార్గమేది? ఈ పాపలోకములో ఉన్న మానవుడు పాప క్షమాపణ పొంది ఆ పరలోకపు తండ్రి యొద్దకు వెళ్ళుటకు మార్గమేది అంటే యేసుక్రీస్తునే మార్గం. యోహాను సువార్త 14:6లో ఆయన ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రానేరడు. ఏ మనుష్యుడైనా రావాలి అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే కదా. పేతురు, యోహానులు ఆనాడు యెరూషలేము ప్రాంతములో, పట్టణములో సువార్తను ప్రకటిస్తూ అపోస్తల కార్యం 4:12లో ఏమన్నారు? మరి ఎవని వలననో రక్షణ కలుగదు, ఈ నామమునని, ఈయనే త్రోవ, ఈ నామమునని, ఈయనే మార్గం, ఈ నామమునని మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ప్రియులారా, ఈ పారిపోయినటువంటి ఈ వ్యక్తి నరహంతకుడు ఆశ్రయపురములో అవి స్పష్టంగా కనిపించే విధంగా ఉండాలి, స్పష్టంగా కనిపించే విధంగా ఉండాలి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనములో యోర్దానునకు పశ్చిమమున అవి 3 పర్వతముల పైన ఉండాలి, చాలా తేటగా కనబడాలి. అవి ఎక్కడో లోయల్లో ఉండడం కాదు, తూర్పు వైపున ఉన్న 3 అవి కూడా ఎత్తైన స్థలములలో, మైదాన స్థలాలే కానీ ఎత్తైన స్థలములలో అవి ఉండాలి అని దేవుడు స్పష్టంగా ఆయన చెప్పాడు. ఎత్తైన స్థలం అందరికీ తేటగా కనబడాలవి. ఈనాడు కూడా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ లభ్యత మానవునికి తేటగా కనబడాలి. రోమాపత్రిక 10వ అధ్యాయం 6, 7, 8 వచనాలు మనం చదివితే ఇక్కడ రాయబడిన మాట, ఎవడు పరలోకమునకు ఎక్కిపోయను, ఎవడు అగాధములకు దిగిపోయను? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మృతుల లోకమునకు దిగి వెళ్ళాడు, క్రిందికి దిగి వెళ్ళాడు, ఆయన పైకి ఎక్కి వెళ్ళాడు కదా. మనం ప్రకటించవలసిన విశ్వాస వాక్యం అదే. ప్రభువు మానవాళి కొరకై ఆయన వేదన, పాప శిక్షను భరించాడు, లోతులకు వెళ్ళాడు, పాతాళపు వేదనలను అనుభవించాడు. ఆయన తిరిగి పరలోకమునకు ఆరోహణమయ్యాడు, తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నాడు. ఈ ప్రభువు లోకమునకు తేటగా కనబడాలి, తేటగా చూపించాలి. ఆశ్రయపురములు ఎలా దూరము నుండి కనబడతాయో అలా యేసు క్రీస్తు ప్రభువారు సర్వలోకమునకు ప్రత్యక్షపరచబడాలి. ఆయనను గురించిన ప్రకటన. పౌలు శీలలు ఫిలిప్పి పట్టణములో చెరసాలలో దెబ్బలు తిన్నారు. ఆ చెరసాలలో వారి కీర్తనలో పాడుచు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. భూకంపాన్ని దేవుడు కలిగించాడు, చెరసాల బ్రద్దలైపోయింది. వెంటనే ఆ చెరసాల నాయకుడు, జైలర్, ఫిలిప్పి పట్టణములో ఆ చెరసాల మీద ఉన్న అధిపతి ఏమన్నాడు? 16వ అధ్యాయం 29, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చా. ఎలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెను? అందుకు వారు అన్నారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవునో నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అంత స్పష్టమైనటువంటి మాటను వారు ప్రకటించారు. ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిద్దాం. ఇక్కడ ఈ ఆశ్రయ పురములు కేవలం ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే కాదు, పరదేశుల కొరకు, అంటే ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించిన పరదేశులు కొందరున్నారు, వారి కొరకు కూడా ఈ ఆశ్రయపురములు. దేవుడు ఎంత కృపగలవాడు. చాలాసార్లు చాలా మంది ఏమంటున్నారు, యూదులకు మాత్రమేనా ఈ దేవుడు? యూదులకు దేవుడా? కాదు, అన్యులకు కూడా దేవుడే, సర్వమానవాళికి దేవుడే. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. సంఖ్యాకాండం 35వ అధ్యాయం
15వ వచనములో, పొరపాటున ఒకని చంపిన ఎవడైనను వాటి లోపలికి పారిపోవునట్లు 6 పురములు ఇశ్రాయేలీయులకును పరదేశులకును మీ మధ్య నివసించు వారికిని ఆశ్రయమై ఉండును. ఈ రక్షణ సార్వత్రికమైన రక్షణ. యూదుడని భేదము లేదు, గ్రీసు దేశస్థుడని భేదము లేదు, స్వతంత్రుడని భేదము లేదు, పురుషుడని భేదము లేదు, స్త్రీ అని భేదము లేదు, పురుషుడని భేదము లేదు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచగా అందరూ దేవుని కుమారులు అవుతున్నారని గలతీ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. 145వ కీర్తన 18వ వచనములో, తనకు మొరపెట్టు వారందరికీ ప్రభువు సమీపముగా ఉన్నాడు. కాబట్టి ఈ ఆశ్రయపురములు అందరి కొరకు, ఈ యేసు క్రీస్తు రక్షణ అందరి కొరకు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడనేరడు. ఆయనను నమ్ముకున్నవాడు నిత్య జీవమునకు వారసుడు. తర్వాత చూడండి 4 నుండి 10 వచనాలలో ఆశ్రయ పురములలోని సదుపాయములు కదా. 4 నుండి 7 వచనాల్లో ఆ సదుపాయమును ఆయన వివరించాడు. ఏమిటి? 4వ వచనం, పారిపోయి బ్రతకగల నరహంతకుని గూర్చిన పద్ధతి ఏదనగా, ఒక విధానం. ఒకడు అంతకమునుపు తన పొరుగు వాని యందు పొరపాటున వాని చంపిన ఎడల, అంటే ఎలా? చెట్లు నరుకుతూ ఒకవేళ గొడ్డలిప్పడి చనిపోయాడేమో, పిడిబడి చనిపోయాడేమో, పొరుగు వానికి తగిలి చనిపోయాడేమో, పగ పట్టకనే హత్య జరిగింది. ఈ హత్య విషయంలో నరహంతకుడు ఏం చేయాలి? పారిపోతూ ఉండగా ఈ చనిపోయిన వ్యక్తి యొక్క బంధువులు ఉన్నారే, వారు తరిమి పట్టుకొనకుండా ఈ వ్యక్తి ఏం చేయాలి? ఆశ్రయపురములలోనికి పరిగెత్తుకొని వెళ్ళాలి, అందులో జొచ్చి అతడు బ్రతకాలి అని దేవుడి ఆశ్రయపురములను ఆయన ఏర్పరచాడు. మనము ఈ విషయాలను గమనిస్తూ ఉండగా యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనము నుండి 5వ వచనం వరకు ఈ మాటలను దేవుడు చెప్పాడు. అంటే అతడు ఏం చేయాలి? తనను చంపే వ్యక్తి చేతిలో నుండి వెళ్ళి భద్రముగా ఆశ్రయపురములలో దాగుకొనాలి. దేవుని ఏర్పాటు. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు మనం చదివితే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి, ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడు నీతిమంతుడైన వారిని నిరాకరించితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాను. ఆయన సిలువ వేయబడినప్పుడు ఏమని ప్రార్థించాడు? ఆయన, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లూకా సువార్త 23వ అధ్యాయం 24వ వచనంలో కదా ప్రభువు క్షమించి, పొరపాటున ఈ హత్య చేసిన వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగకనే యేసు ప్రభు వారిని సిలువ వేశారు. పొరపాటున చేసిన వానికి క్షమాపణను దేవుడు సిద్ధపరిచాడు. అందుకే పౌలు తన సాక్ష్యమును గురించి మాట్లాడుతూ తిమోతి 1వ పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాల్లో, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరచి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. ప్రతి భాగంలో 4 నుండి 7 వచనాల్లో ఒక ప్రాథమికమైనటువంటి సదుపాయాలను దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే వారు అత్యవసరంగా వెదికి పరిగెత్తుకొని పారిపోవలసిన 3 పురాలు పశ్చిమ వైపున ఉన్నాయి. అలాగే తూర్పు వైపున ఉన్నవారు కూడా అక్కడికి వెళ్ళి అందులో వారు దాగుకొనవలెను. మానవుడు
శరణాగతుడై, దేవా నీవే నాకు శరణు శరణు, నీ పాదములే శరణు, నీవు తప్ప నేను బ్రతుకుటకి వేరే మార్గమేదీ లేదు అని ఆశ్రయపురములలోనికి వెళ్ళినట్లుగా ఈనాడు మానవుడు యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు రావాలి. ఎబ్రీ పత్రిక 6:18 మనం చూసాం కదా. మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమై, ఆశ్రయము కొరకు మనము యేసు ప్రభు పాదముల యొద్దకు పారిపోవాలి, పరిగెత్తుకుని పోవాలి. యేసు క్రీస్తు మనకు ఆయన క్షమాపణను గ్రహించేవాడు, ఆయన ద్వారా మనము బ్రతుకుదుము. అందుకే యేసు క్రీస్తుకు మనము ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించబద్దులమై ఉన్నాము. కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించబద్దు. ఆయన దగ్గరకు వెళ్తే మనకి ఇక శిక్ష లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎవరైతే పొరపాటున హత్య చేసి ఆశ్రయపురములోనికి వెళ్ళిన వ్యక్తి, ఆ యాజకుడు, ప్రధాన యాజకుడు మరణించేంత వరకు వారికి అక్కడ రక్షణ, శిక్ష లేదు. అయితే ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచి నిరంతరము జీవిస్తూ ఉన్నాడు. మనము కూడా నిరంతరము జీవించగలము. రోమాపత్రిక 8:34లో పౌలు ఇలా అన్నాడు, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయుచున్నవాడు ఆయనే, ఆయన ద్వారానే. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనములో ఈ ఆశ్రయపురములను ఎత్తి చూపించాలి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన నిరంతరము జీవిస్తున్నాడు, మార్పు లేని యాజకత్వము గలవాడు. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 24లో ఈయన నిరంతరము ఉన్నవాడు. అహరోను క్రమములో నుండి వచ్చిన ప్రధాన యాజకులు మరణిస్తూ ఉన్నారు. అహరోను మరణించాడు, ఎలియాజరు మరణించాడు, ఆ తర్వాత వారి సంతానం మరణించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిరంతరము జీవిస్తున్నవాడు. ఈ ప్రధాన యాజకునికి మరణమే లేదు ఇక. కనుక ప్రియులారా, ఆయన యొద్ద మనకేమున్నది? మెల్కీసెదకు క్రమము చొప్పున, అహరోను క్రమ ప్రకారం కాదు, మెల్కీసెదకు క్రమము చొప్పున ఆయన నిరంతరము జీవిస్తూ ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాల్లో ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. నిత్య రక్షణకు కారకుడాయను. యేసుక్రీస్తు ప్రభువారు మనకు నిత్య రక్షణను అనుగ్రహించిన వాడు. 8-10 వచనాల్లో ఈ ఆశ్రయపురములలో అదనపు సదుపాయములు, ఈ నరహంతకునికి అదనపు సదుపాయములు మరియు అన్నాడు. చూడండి 8వ వచనం, నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణము చేసినట్లు నీ సరిహద్దులను విశాలపరచి నీ పితరులకిచ్చదనని చెప్పిన సమస్త దేశమును నీకిచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు నిత్యమైన మార్గములలో నడుచుటకు ఆయనను అనుసరించుచు ఆ 3 పురములను ఏర్పరచుకొనవలెను. ప్రాణము తీసిన దోషము నీ మీద మోపబడకుండునట్లు. ప్రియులారా, ఈ భాగాన్ని మనం గమనిస్తూ ఉండగా నిర్దోషి యొక్క ప్రాణము తీయకూడదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆశ్రయపురములను ఈ దినాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లు, కోర్టులు, న్యాయస్థానములుగా వర్ణించవచ్చు కదా. నిర్దోషికి శిక్ష పడకూడదు, దోషికి శిక్ష పడాలి కదా. నిర్దోషి అయిన వాడు ఏం చేయాలి? అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళాలి. దేవుడు వాగ్దానము చేసిన దేశమును ఆయన ఇచ్చాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు కదా. ఏమని వాగ్దానం చేశాడు? నది అద్దరినున్న, యూఫ్రటీసు నది అద్దరినున్న ఈ 10 గోత్రముల వారి దేశమును ఈ సంతానమునకిచ్చెదను. ఆదికాండం 15లో. ఆదికాండం 28లో యాకోబుకు ప్రమాణం చేశాడు, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె కదా, నేను ఈ వాగ్దాన దేశముని ఇచ్చేదను కదా. దేవుడు వాగ్దానము చేసిన భూమి ఇది.
దానికి పొలిమేరలను ఏర్పరచుకొనాలి అన్నాడు దేవుడు కదా. నీ పొలిమేరలు నిర్గమాకాండం 23వ అధ్యాయం 31లో ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీయుల సముద్రము వరకును, అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచుకొనవలెను కదా. దేవుడు వారికి ఇదిగో ఈ పొలిమేరలలో మీకు ఈ ఆశ్రయపురములను ఇస్తాను, అక్కడ నా ద్వారా మీకేమున్నది, పాప క్షమాపణ ఉన్నది. నిర్దోషికి ఏమున్నది అక్కడ? పాప క్షమాపణ. దోషము గలవాడు ఎవడు శిక్షించబడకూడదు. నిర్దోషికి క్షమాపణ, నిరపరాధి క్షమించబడాలి. అయితే ప్రియులరా, మానవుడు నిరపరాధి అయిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే, సరే అక్కడ పొరపాటున చంపిన వాడు ఉన్నాడేమో, కానీ ఈనాడు సర్వమానవాళి దోషులుగానే ఉన్నారు. విభేదమును లేదు, అందరూ దోషము చేసి శిక్షకు పాత్రులై ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ఒక నిర్దోషి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకై ప్రాణమునిచ్చాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4-5 వచనాల్లో నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని 12 మంది శిష్యులలో అప్పగించిన ఇస్కరియోతు యూదా ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేశాడు. అయ్యో, మనందరి కొరకై ఆ నిర్దోషి అయిన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన అప్పగించబడ్డాడు అని అంగలార్చాడు. తర్వాత 11 నుండి 13వ వచనము వరకు, 11 నుండి 13వ వచనం వరకు, కక్షతో చంపిన నరహంతకునికి సదుపాయము లేదు. పొరపాటున చేసిన వానికి సదుపాయం ఉన్నది, కానీ కావాలని ఎరిగి కక్షతో నరహత్య చేసిన వానికి సదుపాయము లేదు అన్నాడు. 11వ వచనం, ఒకడు తన పొరుగు వాని యందు పగబట్టి పొంచి వాని మీద పడి చచ్చునట్లు కొట్టిన ఎడల అన్నాడు కదా. ఇక్కడ పగబట్టి రక్తమును చిందిస్తే, నరహత్య చేస్తే, ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనంలో నోవహు కుటుంబముతో దేవుడు అన్నాడు, నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఎలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను కదా. కత్తి పట్టిన వాడు కత్తి వలన మరణించవలను అని దైవ గ్రంథములో రాయబడి ఉన్నది. ఈ వ్యక్తులను దేవుడు నేను క్షమించను, వారిని శిక్షించవలెను. ఆ పురములలో ఒకదానిలో పారిపోయిన ఎడల కదా, పగబట్టి చంపి ఏమీ తెలియదన్నట్లుగా ఆ ఆశ్రయ పురములలోనికి పారిపోయి అక్కడ దాక్కుంటే ఊరి పెద్దలలో మనుషులను పంపి అక్కడ నుండి వారిని రప్పించి కదా హత్య విషయమై ప్రతి హత్య చేయు వాని చేతికి అప్పగించవలెను. ఎందుకు? వారిని కటాక్షింపకూడదు. నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలుల మధ్య నుండి నిర్దోష ప్రాణ విషయమై దోషమును పరిహరింపవలెను. ఈ గంభీరమైన ఈ సత్యం అంటే అక్కడున్నటువంటి వారికి అప్పగించాలి కదా. ఈనాడు లోకములో అధికారులు ఈ రక్షక భట నిలయములో రక్షక భటులు వారి చేతికి అప్పగించాలి, కానీ నాడు వారు భక్షక భటులు అయ్యారు కొందరు. న్యాయస్థానములో న్యాయమును వాదించే న్యాయవాదులు, న్యాయమూర్తులు, తీర్పు తీర్చే న్యాయమూర్తులు కొందరు అన్యాయము చేసేవారుగా ఉన్నారు. అయితే ప్రియులారా, దేవుడు నాయకులను నియమించాడు. రోమా పత్రిక 13వ అధ్యాయం మొదటి 4 వచనాలలో కదా, ఈ అధికారులు ఊరకయే ఖడ్గము ధరింపరు, కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ఖడ్గమును ధరింతురు, దేవుని పరిచారకులు అన్నాడు. రాజులు ఎందుకున్నారు? నాయకులు ఎందుకున్నారు? అధికారులు ఎందుకున్నారు? ఈనాడు సమాజములో పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో
రాజు అందరికిని అధిపతి. నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారు కదా. వారి యొక్క పనిని ఇక్కడ వివరించాడు. ఈనాడు సంఘములో కూడా నాయకులు క్రమశిక్షణ క్రమశిక్షణ చేయుట, బాగుగా పరిపాలన చేయుట. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28, 29 వచనాల్లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు దేవుడు దేని మీద మిమ్మును అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చి మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండు. దానిని కాయండి. పొరపాటున చేసిన వారున్నారా, కనికరించండి. పగతో చేసిన వారున్నారా, శిక్షించండి. ప్రియులారా, ఈనాడు నాయకులు వారు చేయవలసినటువంటి కార్యములు. అందుకే ఈనాడు ఒకవేళ ప్రతి విశ్వాసి ఆశ్రయము కొరకు పారిపోయే ఒక దుర్గం ఉన్నది. 91వ కీర్తన 9, 10 వచనాల్లో యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ప్రభు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. వాస్తవానికి ఇక్కడ ప్రాణ విషయమై దోషమును పరిహరించవలెను. దోష పరిహారం, పాప పరిహారం. మరి ఈనాడు మానవుని యొక్క పాప పరిహారము ఎవరి ద్వారా కలిగింది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కలిగింది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో ఆయనే మన పాపములకు శాంతికరం ప్రాయచిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోక పాపములకు ఆయన శాంతికరమై, ఆయన ద్వారా ప్రాయచిత్తం. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పాప పరిహారం. మంచిది ప్రియులారా, ఆశ్రయము కొరకు పారిపోవుట, ఆశ్రయపురాలు, వాటి మార్గాలు, అవి ఎలా కనబడాలి, ఎవరు అందులో వెళ్ళి దాక్కోవాలి, ఎవరు దాక్కోవడానికి వీలు లేదు. అందులో ప్రాముఖ్యమైనది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 2వ భాగం, పొలిమేర రాతిని తీసివేయకూడదు అన్నాడు. 14వ వచనములో సరిహద్దు రాళ్ళు, పొలిమేర రాళ్ళు తీసివేయకూడదు. నీవు స్వాధీన పరుచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు. అంటే అర్థమేమి? పొరుగు వానికి ఇవ్వబడిన ఒక స్వాస్థ్యం ఉన్నది, నీకు ఇవ్వబడిన ఒక స్వాస్థ్యం ఉన్నది. పొరుగువాని దానిని ఆక్రమించుకోవద్దు, పొరుగువాని దానిని ఆక్రమించుకోవద్దు. అందుకే సామెతల గ్రంథం 22:28లో నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసి వేయకూడదు. అవి న్యాయమైన పొలిమేర రాళ్ళు. చాలాసార్లు ఎప్పుడు జ్వరపడతారండి, ఎవరు లేనప్పుడు వేరే వానిది మనము స్వాధీనపరుచుకోవాలి. అదే సామెతల గ్రంథములో 23వ అధ్యాయం 10వ వచనములో పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పొలములను నీవు జ్వరపడవద్దు. ఒకవేళ అలా జ్వరపడితే దేవుడు నిన్ను శిక్షించువాడు అని దేవుడు చాలా స్పష్టంగా వివరించాడు. ప్రియులారా, మంచిది. ఎందుకు ఈ వివరాలు చెప్పాడంటే, నీవు ఈ పొలిమేర రాతులను మార్చినప్పుడు ఆశ్రయపురములు ఎక్కడ ఉండవలసినవి అక్కడ ఉండకుండా వేరే ప్రాంతాలలో అవి గలిబిలిగా ఉంటాయి. ప్రభువును అక్రమకారునిగా మనం ఎంచేవారముగా ఉంటాం. అందుకే ఈ 6 ఆశ్రయపురములు ప్రియులారా దైవ గ్రంథములో మనము గమనిస్తుండగా వాటి పేర్లు, వాటి అర్థాలు మాత్రమే నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. 1 కాదేశు అన్నాడు, అనగా పవిత్రత, పరిశుద్ధత అని అర్థం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరైనా హెబ్రీ పత్రిక 7:26 పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, మనలను పరిశుద్ధపరచినవాడు. 2వది షెకెము అనగా భుజము, ఆయన బలము గలవాడు.
బలము గలవాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన భుజముల మీద కాపరి, తన భుజముల మీద గొర్రె పిల్లను మోసినట్లుగా, తండ్రి తన కుమారుణ్ణి తన భుజముల మీద మోసినట్లుగా, ప్రధాన యాజకుడు 12 గోత్రముల వారిని తన భుజముల మీద రొమ్ము మీద మోసినట్లుగా మన ప్రభు మనలను మోసేవాడు. ఆయన బలవంతుడు, మనలను బలపరుచువాడు. మూడవది హెబ్రోను, అనగా సహవాసము. మన సహవాసం ఎవరితో ప్రియులారా? మన సహవాసమైతే తండ్రితోను కుమారునితోను మనము ఒకరితో ఒకరము సహవాసము గలవారమై ఉన్నాము. పరస్పర సంరక్షణ, పరస్పర సహాయ సహకారములు. తర్వాత బేజరు, అనగా కోట, దుర్గము. అక్కడ ఏమున్నది? భద్రత. భద్రత. ఆయనే బలమైన దుర్గము. కీర్తనలు 18వ కీర్తనలో ఆయన దుర్గముగా ఉన్నాడు. ఈనాడు మనం ఎక్కడున్నాము? యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాల్లో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి చేతిలో, తండ్రి చేతిలో మనము భద్రపరచబడి ఉన్నాము. మన ప్రభు మనలను అపవాది ముట్టకుండా కాపాడేవాడు. తర్వాత రామోత్, రామోతు అనగా ఉన్నతమైన స్థలం, ఎత్తైన స్థలము. మన ప్రభు ఎవరు అంటే ఆయన అన్ని నామముల కంటే పైనామమును పొందినవాడు, తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైన వాడు. ఈనాడు మనలను ఎక్కడ పెట్టాడు ఆయన? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో మనలను లేపి క్రీస్తు యేసుతో కూడా పరలోకమందు కుడిపార్శ్వమున ఆయన కూర్చుండబెట్టాడు. తర్వాత 5వది గోలాను, 6వది గోలాను అనగా ఆనందం, సంతోషం, సంపూర్ణం. యేసు క్రీస్తు ప్రభువులో ఆనందం. పేతురు 1వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన ఆనందము గలవారమై సంతోషించుచున్నాము అన్నాడు. ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. ఫిలిప్పి 4:4లో పిల్లరా, ఈ పొలిమేర రాళ్లను మార్చితే ప్రభు నియమములను మార్చిన వారం. ఈ 6 ఆశ్రయపురములు వాటి స్థాన భ్రంశము చేసిన వారం. అందుకే ఆ పొలిమేర రాతిని మార్చకూడదు. తర్వాత చూడండి, ముగింపు భాగానికి మనము వచ్చాం. ఏమిటి అంటే 15 నుండి 21వ వచనము వరకు, 15 నుండి 21వ వచనం వరకు అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. అంటే ఇతరులకు వ్యతిరేకముగా సాక్ష్యము పలుకుట. అయితే ఎలాంటి సాక్ష్యం పలకాలి, ఎలాంటి సాక్ష్యం పలకకూడదు కదా? ఇక్కడ ఈ భాగములో చూడండి 15వ వచనం, 2 సాక్షుల ద్వారా సాక్ష్యమును స్థాపించుట. 2 లేదా 3 సాక్షుల ద్వారా సాక్ష్యమును స్థాపించుట. ఇది ఇక్కడ 2 సాక్షుల మాట మీద నైనను 3 సాక్షుల మాట మీదైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. సాక్ష్యం ఇచ్చేవారు. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనములో పౌలు అన్నాడు, ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, 2, 3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడవలెను. ఒక వ్యక్తిని క్రమశిక్షణ చేయడానికి సంఘములో ఒకవేళ నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల ఏం చేయాలి? మత్తయి సువార్త 18వ అధ్యాయం 16వ వచనములో 2, 3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు ఒకరినిద్దరిని వెంట పెట్టుకుని వెళ్ళవలెను. పొరపాటున లేదా పాపము చేసిన వ్యక్తి ఆ నేరమును స్థాపించటానికి అబద్ధ సాక్ష్యం ఉండకూడదు. తగిన సాక్ష్యము లేకుండా సహోదరులను గూర్చి చెడు నివేదికను మనం ఇవ్వకూడదు, చెడు నివేదికను నమ్మకూడదు, వారిపైన తీర్పును తీర్చకూడదు అనే మాటను గమనిస్తున్నాం. న్యాయమైన సాక్ష్యం 16 నుండి 21వ వచనము వరకు
సరిగాని సాక్ష్యమును పలుకుట, సరిగాని సాక్ష్యమును పలికిన వారి మీద శిక్షను విధించుటను గూర్చి ఈ భాగములో దేవుడు తేటగా ఆయన వ్రాశాడు. చూడండి, అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధం ఆడిన ఎడల ఆ వివాదము గల ఇద్దరు మనుష్యులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలములోనున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలువబలేను. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి చెయ్య తలంచినట్టే వానికి చెయ్యవలెను. ఇది భాగాన్ని మనము గమనిస్తూ ఉండగా పిల్లరా, ఏ వ్యక్తి అయితే అబద్ధ సాక్ష్యము పలుకుటకు సహోదరుని మీద లేచి నిలవబడ్డారో ఆ వ్యక్తికి అలాంటి తీర్పుని విధించవలెను అని భాగములో మనము గమనిస్తూ ఉన్నాం. అలాంటి తీర్పునే విధించవలెను. యేసుక్రీస్తు ప్రభువు మీద అబద్ధ సాక్ష్యం పలికారు. ప్రధాన యాజకులు సభవారందరూ యేసును చంపవలనని ఆయన మీద సాక్ష్యమును వెదికారు. అబద్ధ సాక్షులను తీసుకొని వచ్చారు. ఆఖరికి ఇస్కరియోతు యూద అబద్ధ సాక్ష్యమును పలికాడు. అబద్ధ సాక్ష్యమును పలికాడు. ఏమైపోయిందండి? ఆఖరికి ఇస్కరియోతు యూదాయే తను నరహంతకునిగా నిరూపించబడి, నేరము చేసిన వాడుగా నిరూపించబడి తానే మరణమునకు అప్పగించబడ్డాడు. మరణమునకు అప్పగించబడ్డాడు. ఈ భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు అట్లు మీ మధ్య నుండి చెడుతనము పరిహరించుదురు, మిగిలిన వారు విని భయపడి ఎప్పుడైతే సరి అయిన శిక్షను జరిగిస్తామో మిగిలిన వారు భయపడుదురు. రోమాపత్రిక 13వ అధ్యాయం 3-4 వచనాల్లో కదా, కీడు చేయు వారిని శిక్షించినప్పుడు కీడు చేయుటకు మానవుడు భయపడును. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనములో మనం గమనించినప్పుడు ఏమని రాయబడి ఉందండి? అక్కడ 19-20 వచనాల్లో, 2-3 సాక్షులు ఉంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము, ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దించుము. కదా, అక్కడ అననీయ సప్పీరాలు వారు పొందిన శిక్షను విన్నప్పుడు సంఘం అంతా మిగిలిన వారందరికీ మిగుల భయము కలిగెను. భయము కలిగెను. కదా, ప్రభువు నామము అక్కడ ఘనపరచబడింది. మిగిలిన వారు భయపడ్డారు. 21వ వచనం ముగింపు మాట, నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చేయి, కాలికి కాలు మీకు విధి. ధర్మశాస్త్రములో ఈ మాటలను అంటే అర్థమేమి అంటే న్యాయముగా శిక్షించండి. అంటే ఒకవేళ ఒక వ్యక్తి కన్నుకు గాయపరిచాడా, ఆ వ్యక్తి ప్రాణం తీయవద్దు, కన్నే గాయపరచు అన్నట్లుగా ఇది. ఒకవేళ పళ్ళు పోయేటట్లు కొట్టాడా, పళ్ళు పోయేటట్లుగానే కొట్టు, గాని ప్రాణము పోయేంతగా వారిని సంహరించవద్దు అనే భావమును ఈ భాగములో చూస్తూ ఉన్నాం. కానీ ఇశ్రాయేలు ప్రజలు రాళ్లతో కొట్టి చంపడం ప్రారంభించారు. మీరి దేవుడు కనికరము గలవాడు, తగినంతగా మీరు శిక్షించండి వారిని, తగిన దానికంటే ఎక్కువగా మీరు శిక్షించవద్దు. ఇక క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇలా సెలవిచ్చారు. ఏమిటా మాట? ఏమని సెలవిచ్చారు ఆయన? మత్తయి సువార్త 5వ అధ్యాయం 38-39 వచనాలలో కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మీరు విన్నారు కదా. కానీ నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదురింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానని ఎడమ చెంప త్రిప్పుము. వారిని క్షమించండి, వారిని క్షమించండి అని ప్రభువు చాలా తేటగా ఈ సంగతులను ఆయన మాట్లాడుతున్నాడు.
వ్యక్తిగత తప్పులను బట్టి ప్రతీకారము తీర్చుకోవడానికి బదులుగా మీ శత్రువులకు మీరు మేలు చేయండి అనే ఈ మాట ఎంత గంభీరమైనదండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనములో ప్రభువు యొక్క ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి మాదిరి ఏమన్నాడు ఆయన? సిలువలో ఆయన్ను గాయపరిచారు, కొరడాలతో కొట్టారు, వారందరిని చూచి ఎగతాళి చేశారు. వారందరిని చూచి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని పలికినటువంటి క్షమామూర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అసలు పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుండి మనం గమనిస్తే ప్రభు యొక్క మాదిరి ఎంత అద్భుతమైనది. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అంటే మనము పగ తీర్చుకొనకుండా ఏం చేయాలి? క్షమించాలి. మన ప్రభు మనలను క్షమించిన ప్రకారం మనము కూడా ఇతరుల అపరాధములను క్షమించాలి అనే ఈ వాక్య కొలతలో మనము జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక. ఆమేన్.